అయినా ఈ భూమి మీద మనిషికి ఏమి కలిగినా దేవుడికి అవి తెలిసే ఉన్నాయి. ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు, ఎందుకు కన్నీళ్ళు అంటే దేవుడు ఆయన మనల్ని మంటితో నిర్మించేటప్పుడు దానికి ఒక బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మని ఏం చేశాడంటే నాసిక రంధ్రాలు జీవశ్వాసలు ఊది ఆ బొమ్మ ఎలా పనిచేస్తుందని టెస్ట్ చేస్తూ ఆయన కొన్ని పరీక్షలు పెడుతూ వచ్చాడు. ఆ బొమ్మకి మనిషి ఎలాగైతే ఒక వస్తువును కనిపెట్టి ఆ వస్తువు ఎంతవరకు పనిచేయగలుగుతుందో అని ఎలాగైతే టెస్ట్ పరీక్షలు పెడతారో అలాగే మనిషిని కూడా దేవుడు కలగజేసిన తర్వాత ఆయన కొన్ని పరీక్షలు చేస్తూ మనిషి యొక్క ఈ యొక్క బొమ్మని, ఈ యొక్క నిర్మాణం, నేను చేసినటువంటి ఇందులో ఏ విధమైనటువంటి ఎమోషన్లు ఉన్నాయి, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క దేహాలు, ఈ యొక్క మనిషి ప్రవక్తన ఉంటుందని దేవుడు పరలోకం నుంచి మరి పరమ ఆకాశాల నుంచి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులరా, ఎందుకు ఈ విధంగా అంటే ఒక బొమ్మని తయారు చేసిన తర్వాత ఆ బొమ్మ ఎప్పుడు నవ్వుతా ఉందనుకోండి, పుట్టి నవ్వే ఉందనుకోండి, ఆ బొమ్మను చూసినప్పుడు మనకు ఇది ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది అని దాని మీద మనకి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ రాదు. అలాగే ప్రపంచ దేశాల్లో ఒక ఆర్టిస్ట్ ఏం చేశాడంటే మోనాలిసా అనే ఒక ఫిగర్ని, ఒక బొమ్మని శిల్పాకారుడు చెక్కాడు. ఆ బొమ్మకు ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆ బొమ్మకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ బొమ్మ ఒక లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఏడ్చినట్టు కనిపిస్తుందట, రైట్ సైడ్ నుంచి చూస్తే నవ్వుతూ కనిపిస్తుందంట, డైరెక్ట్గా చూస్తే అలిగినట్టు కనిపిస్తుందంట. ఇన్ని విధాలుగా కనిపిస్తున్నటువంటి ఆ బొమ్మ ఈ ఆర్టిస్ట్ ఎలాగ దీన్ని నిర్మించాడు, ఎలా చెప్పాడు దీన్నని ప్రపంచ దేశాలంతా కూడా దాని గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఆర్టిస్టు నిర్మించినటువంటి బొమ్మే, ఆ చిత్రమే ఆ విధంగా మనిషిని ఆకర్షిస్తే ప్రియులరా, దేవుడు ఇంకా ఎంత గొప్పవాడో తెలుసా? మనిషిని సృష్టించి నాసిక రంధ్రాల్లో జీవశ్వాసలు ఊది మట్టితో ఈ దేహాన్ని నిర్మించి ఇది ఎలా పనిచేస్తుంది అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఒకసారి మనలో దేవుడికి కనిపిస్తున్నది ఏంటంటే ఆనందం కనిపిస్తుంది. ఎప్పుడు ఆనందమే కనిపించాలా అనేది లేదు, మరలా అప్పుడప్పుడు బాధ కనిపిస్తుందట, అప్పుడప్పుడు మనలో దుఃఖం కనిపిస్తుందంట, అప్పుడప్పుడు ప్రేమ కనిపిస్తుందంట, అప్పుడప్పుడు మనలో వేదన, వ్యసనం, ఇవన్నీ మనలో కనిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బొమ్మ మంచిగా పనిచేసినట్ట పనిచేయనట్ట పని చేస్తుంది కనుకే ఈ టెస్టులన్నీ దేవుడు పరీక్షలుగా మన దగ్గర పంపిస్తుంది. దాని గురించి మీరు భయపడిన అవసరం లేదు. ఓకేనా? ఇంకా అర్థమవుతుంది చెప్పాలా? ఇప్పుడు నేను చెప్పే పాఠం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరత ఏమిటి? ప్రశ్న వేసాం మీకు. దేవుడు గురించి ఒక పెద్దోళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏందో తెలుసా మనకు? దేవుడు అందులేడని ఇందులేదని సందేహం వలదు, ఎందెంది ఎతికిన అందందు దేవుడు ఉన్నాడని చెప్పేస్తారు. నా దేవుని గురించి పూర్తిగా చెప్పలేక, తెలియక, దేవుడు అందులేడని ఇందులేడని సందేహం వలదు, ఎందెంది ఎతికినా అందందు దేవుడు ఉన్నాడు. ఈ సర్వ సృష్టి అనక ఒక గొప్ప శక్తి, దృశ్యము ప్లస్ అదృశ్యం అనే గొప్ప శక్తి ఉందని
ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. వాళ్ళు హిందువులైనా, నాస్తికులైనా, ఆస్తికులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఈ విధ మనుషులందరూ కూడా ఈ సర్వ సృష్టి వెనక ఒక గొప్ప శక్తి ఉంది. అది ఆ శక్తితో ఈ శక్తి చెప్పేదానికంటే కూడా ఒక గొప్ప శక్తి ఉందని చెప్తున్నారు అంతే. ఎవరు ఆ శక్తి అనేది మాత్రం ఎవరు దాన్ని ఎతుకుటం లేదు. లేకపోతే ఆ శక్తి లేకపోతే సూర్యుడు ఎన్ని గంటలకు వస్తాడు? కరెక్ట్గా 6 గంటలకు ఆడు ఉంటుంది. ఆ సూర్యుడు మండే ఆ శక్తి, ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? భూమి, నువ్వు ఎక్కున్న భూమి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. రాత్రి అనేది వస్తుంది, పగలు అనేది వస్తుంది. దీని వెనక ఎవరో ఉండాలి. నక్షత్రాలు సరిగ్గా 6 గంటలకి వెలుగుతున్నాయి. చంద్రుడు వస్తున్నాడు. ఈ ప్రకృతి చక్రం తిరుగుతూ ఉంది, విశ్వంలో తిరుగుతూ ఉంది. ఒక కారు నడిపేదానికి డ్రైవర్ కావాలి, ఒక ఫ్లైట్ నడిపేదానికి పైలట్ కావాలి, ఒక షిప్ నడిపేదానికి కెప్టెన్ ఉన్నాడంటే మరి ప్రకృతి నడిపేదానికి ఉండాలా వద్దా? ఉండాలి. ఆయన ఎవరంటే ఈ భూమిని ఆకాశాలని కలిగించుండాలి ఆయన. ఆయన ఎవరై అంటే ఈ భూమిని ఆకాశాలను కలిగించినవాడు ఉండాలి. ఏ దేవుడు చెప్తాం లేదు. ఈయన అంటున్నాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను నేను కలిగించానని డైరెక్ట్గా చెప్తున్నాడు. దేవుడు నేను కలిగించింది. ఏ దేవుళ్ళు వచ్చినా భూమి ఆకాశాల్లో నుండి పుట్టుకొని వచ్చారు, కానీ ఆ భూమి ఆకాశాలు అనుకున్నటువంటి దేవుడు ఎవరు అనేది ఎవరు చెప్పడం లేదు. ఒకసారి ఇర్మియా గ్రంథానికి వెళ్ళి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. మీరు వారితో ఇలాగ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుటను ఆకాశం కింద ఉండకుటను నశించుదురు అన్నాడు. అంటే ఆ భూమి ఆకాశాలని కలిగించింది ఎవరండి? దేవుడు, పరమాత్ముడు. ఆ భూమి ఆకాశాలని కలిగించింది ఆయన గనక నేనే ఈ ప్రకృతిని నడిపిస్తున్నాను అన్నాడు. ఒక చెట్టు ఫలం గాయాలి, విత్తనం అవ్వాలి, కింద పడాలి, మళ్ళా మొలకెత్తాలి, మళ్ళా పైరవ్వాలి, మళ్ళా మానవ్వాలి, మళ్ళా పొలాలు కాయాలి. దీని వెనక ఎవరు ఉండేది? ఎవరున్నారు? దేవుడు. ఆ దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం మనకేంటి నాన్న? ఆ దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆకాశం నుండి ఎల్లప్పుడూ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడంట. ఎందుకు చూస్తున్నాడంటే, నేను కలిగించినటువంటి మనుషులు నన్ను ఎతకతారేమో, నా గురించి ఆలోచన చేస్తారేమో, నా గురించి ఎన్నో తెలుసుకుంటారేమో అని దేవుడు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడు ప్రియులారా. మనమైతే ఆయన్ని ఎతకటం లేదు. ఆయన్ని తెలుసుకోవాల్సిన విధానం కూడా లేదు ప్రియులారా. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆయన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనిషికి ఏంటి? ఆయన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటండి అంటే, దేవుడు అంటున్నాడు, సృష్టిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం సృష్టమునకు అవసరమైనది. మనం కూడా దేవుని సృష్టిలో భాగమే. మనము కూడా దేవుని చేత సృజించబడిన వాళ్ళనే గనక ఆయన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆయన
మనల్ని ఎవరు కన్నారు, ఆయన మనకేమవుతాడు అనే దాని కొరకు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. కనుక ఒక మనిషి బ్రతికింది మొదలుకొని చనిపోయేలోపు ఏదన్నా తెలుసుకోవాలి అని ఉందంటే అది నిన్ను కన్న తండ్రి ఎవరో, నిన్ను కన్న తండ్రి ఎవరో అని తెలుసుకోవాల్సిన అవసరం ఎలాగైతే ఉందో, నిన్ను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోవాల్సిన అవసరం కూడా నీకు ఉంది. ఒకవేళ నాకు అవసరం లేదు అంటే నీ తండ్రి పేరు చెప్పు, నీ తల్లి పేరు చెప్పు అన్నప్పుడు తెలియదు అన్నాం అనుకో, హేళన చేస్తుంది సమాజం. అలాగే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోకపోవటం కూడా నువ్వు అనాథివే. అందుకని మనం బతికింది మొదలుకొని చచ్చిపోయేలాగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నన్నెవరు సృష్టించారా, ఆయన నాకేం అవుతాడు అనే విషయము ఖచ్చితంగా మనము తెలుసుకొని తీరాలి. తెలుసుకొని ఎప్పటిలేక తెలుసుకోవాలి, ఎప్పుడు తెలుసుకో ఉండాలి. ఒకసారి ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయము మొదట వచనం చదువుకున్నాం చూడండి. ఎప్పటిలేక తెలుసుకో ఉండాలో దేవుడు అక్కడ మనకి చెప్తున్నాడు చూడండి. యెహోవా, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదట వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసి తర్వాత మేఘముల మరలా రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలంట దేవుని గురించి? ఎప్పుడు తెలుసుకో ఉండాలంట సృష్టికర్త గురించి? అంటే నీ బాల్య దినములు యందే నిన్నెవరు సృష్టించాడు, ఆయన నీకేమవుతాడు, నీకు ఆ దేవుడు ఎవరనే విషయాలు నీ బాల్య దినములు యందే తెలుసుకోవాల్సిన విషయాన్ని ఇప్పుడు ముసలోళ్ళు ముతకోళ్ళు అయిపోయినా కానీ దేవుని గురించి తెలుసుకోండి అయ్యా అంటే తెలుసుకుంటున్నారా? తెలుసుకోవటం లేదు. ఇక కూడా దుర్దినములు రాకముందే తెలుసుకోవాలంట ఆయన గురించి. ఇంకా తొందరగా ఈ ప్రకృతికి అంతం రాబోతూ ఉంది. తొందరగా ఈ ప్రకృతి నాశనం అయిపోతూ ఉంది. త్వరగా ఇది ఆ అంతం రాకముందే, ప్రకృతి అంతం రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదు అనే రోజులు నీ దగ్గరకు రాకముందే, ఆ దుర్దినాలు నీ దగ్గరకు రాకముందే నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకో ఉండాలి. నీ సృష్టికర్తను గురించి నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకో ఉండాలి అని బైబిల్ చెప్తూ ఉంది ప్రియులారా. దుర్దినాలు రాకముందు, వీటిలో ఎందుకు నాకు సంతోషం లేదు ఈ రోజుల్లో అనే దినాలు నీకు రాకముందు. ఇప్పుడు సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు నాకే బాధ లేదు అనుకుంటున్నావు, కానీ ఒక దినాన దుర్దినాలు వస్తాయి. ఆ దుర్దినాలు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేని రోజులు వచ్చినాయి నాకు అనకముందే నువ్వు దేవుని గురించిన పూర్తి విషయాల్ని తెలుసుకోవాలి. సంతోషం ఇచ్చే ఏమున్నా సరే ఈ రోజుల్లో, నాకేలా సంతోషంగా ఉన్నా దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంది అనుకోకూడదు. ఇంకా తొందరగా సృష్టి అంతా లయమైపోబోతూ ఉంది. తొందరగా మనం కూడా ముసలోళ్ళం అయిపోతూ ఉన్నాం. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాం, సంతోషం లేని రోజులు కూడా వచ్చేస్తాయి, దుర్దినాలు. ఆ దినాన నువ్వు తెలుసుకోవాలన్నా కానీ దేవుని గురించి తెలుసుకోలేవు. ఒక ఆమె పాట పాడింది, నాకు కండ్లు ఉన్నంత వరకు చదవలేదు నీ బైబిల్, కండ్లు పోయిన తర్వాత చదవాలని ఉందని పాట. నాకు కాళ్ళు ఉన్నంత వరకు నడవలేదు నీ సువార్తకని, కాళ్ళు పడిపోయిన తర్వాత ఇప్పుడు నడవాలి అని ఉంది, ఎవరు నడిపిస్తారని. నాకు చెవులు ఉన్నంత వరకు వినలేదు నీ వాక్యమో,
ఇప్పుడు వినాలని ఉంది, చెవిటోళ్ళకి చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారండి? ఆ దుర్దినాలు నీకు రాకముందే ఇప్పుడే దేవుని గురించి నువ్వు తెలుసుకో. ఏముంటే సంతోషపడతాం మనమా ఈ భూమి మీద? ఈ భూమి మీద మనకి ఏది ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది చెప్పండి? డబ్బు కావాలి, బిర్యానీ తింటే సంతోషం. బిర్యానీ ప్లేట్లు తినేసిన నువ్వు ఒక దినాన ఇది నాకు వద్దు అనే రోజులు వస్తాయంట. ఇది నేను తింటే చస్తానో అనే రోజులు వస్తాయంట. ఎప్పుడది? షుగర్, బీపీ అన్నీ వచ్చినప్పుడు. నువ్వు బిర్యానీ తిన్నావంటే చస్తావు తాత అని చెప్తా. అవి రాకముందే, అర్థమైందా? ఆ రోజులు నీకు రాకముందే దేవుని గురించి తెలుసుకోమ్మా. డబ్బు ఉంటే సంతోషం అనుకుంటున్నారు మీరు చాలా మంది అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదైతే సంతోషం వస్తుందో దాన్ని సాధించేదానికి వెళ్ళారు. మంచి పట్టిసీర కొనుక్కుంటే సంతోషం. అది నాకు వద్దు అంటావంట. ఒక రోజు నువ్వు నాకు ఈ చీరలు ఏం చేసుకునేదానికి అంటావంట. మంచి బంగారు ఆభరణాలు కొనుక్కుంటే సంతోషం. అవి నాకు వద్దు అనే రోజు కూడా వస్తాయంటే ఎందుకు నాకు ఇంకా అంటావంట. నీకు ఆరోగ్యం బాగున్నప్పుడే దేవుని గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? అర్థమవుతున్నాయమ్మా? బాగున్నప్పుడే దేవుని గురించి తెలుసు. బాగలేని రోజులు కూడా నీకు వచ్చేస్తాయి. ధనం ఉంటే గొప్ప అండి. ధనం ఉంటే ఏం గొప్ప అండి? ఒకసారి చూడండి బైబిల్లో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ధనం ఉంటే సంతోషమని మీరు అనుకుంటున్నారు. ధనాన్ని ఆపేక్షించే వాళ్ళు డబ్బు చేత తృప్తిని అందడు. ధన సమృద్ధిని ఆపేక్షించేవాడు దాని చేత తృప్తే ఉండదంట. ఇది వ్యర్థమే. ఏనైనా మనకి తెలుసు బాగా, నారాయణ కోట్లకు పొడిగినెత్తిన నారాయణ హాస్పిటల్, నారాయణ విద్యా సంస్థలకు ఎన్నో అధినేత. ఆయన ఎన్నో కోట్లు డబ్బు. ఆయన ఒకరోజు చెప్తున్నాడు, నాకు ఎన్ని కోట్లు డబ్బు ఉన్నా కానీ ఏం ప్రయోజనము? కడుపు నిండా తినిన రోజు లేదు, కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు. ఎందుకంటే ఆయన కారులో ఒక కంప్యూటర్, ఆయన జేబులో ఒక కంప్యూటర్, ఆయన రూమ్లో ఒక కంప్యూటర్. ఎప్పుడు చూసుకుంటా ఉండాలి వాళ్ళ బిజినెస్. వాళ్ళ భార్యలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్, వాళ్ళ ఒక బిజినెస్ చూసుకుంటా ఉండాలి. మనలాగా ఎప్పుడు ఫ్రీడమ్గా నాకు ఎన్ని కోట్లు ఉన్నాయి, తృప్తిగా ఉన్నాను అనే రోజులు లేవు. వాళ్ళ కష్టాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. దానివల్ల తృప్తి లేని ధనం వ్యర్థం కాదండి. ఎందుకండి తృప్తి లేని ధనం? చెప్పండి. అన్నం ఉందని చెప్పి అన్న దేవుడు అని చెప్పి కళ్ళు పెట్టుకుంటున్నాను. అన్నం ఇచ్చిన దేవుడిని మర్చిపోతున్నాను. నలిగిపోయి చినిగిపోయి కంపు కొట్టే కాగితాన్ని దేవుడని కళ్ళకు అద్దుకుంటున్నారు. ఇవన్నిటిని సమకూర్చి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. ప్రేమ బతుకు బండిని నడిపేది పచ్చనోటంట, రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే అంటున్నాడు. ఆ పచ్చ నోటు ప్రియులరా కరువు వచ్చింది. ఆకాశం నుంచి దేవుడు వర్షాన్ని ఆపేశాడు. పంటలు ఎక్కడ పండలేదు. ఏ పప్పు పండటం లేదు, ఏ ఉప్పు పండటం లేదు, ఏ వనరులు ఏవి కూడా పండటం లేదు. బియ్యం పండటం లేదు, గోధుమలు పండటం. కరువు వచ్చేసింది. డబ్బు కొట్టుకొని ఇన్ని కోట్లు పెట్టుకో ఉన్నాడు ఇంట్లో. ఇప్పుడు ఈ డబ్బు తీసుకోపోయి ఓ 4 రోజులైతే బతకగలుగుతాడేమో. అవి కొనుక్కొని ఉప్పు అవి కూడా వాళ్ళకు కూడా లేకుండా పండలేదు అనుకోండి. ఆ క్షణంలో ఈయన డబ్బుతో బతకగలుగుతాడా? ఏం డబ్బు తిని బతుకు కడుపు నిండుతుందేమో. లేదా డబ్బు నాటు ఏదన్నా మొక్కలు మొలుస్తాయేమో, వరి ఏమన్నా వస్తుందా, గోధుమలు ఏమన్నా వస్తాయేమో చూడు, లేకపోతే పండ్లు ఏమన్నా పండుతాయేమో చూడు, పండవు.
మనిషి బతకాలంటే దేవుడు కావాలా, మనిషి బతికి బతకట్టాలంటే దేవుడు కావాలి ప్రియులారా. ఈ భూమి మీద డబ్బు కాదు. దేవుడే వర్షాలను ఆపేస్తే నీ డబ్బు నీ కడుపు నిండదు నాయన. డబ్బు కోసం దేవుడు, డబ్బు దేవుడు కాదు. నీకు ఆహారం ఇచ్చినోడు దేవుడు. ఎన్ని ఇచ్చినా కానీ దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. అదే ప్రసంగ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని అనుగ్రహించును, అతను ఏది కోరుకుంటాడో అతను తక్కువ కాకుండా ఆయనకు అనుగ్రహించిన అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని ఇవ్వడు. ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదండి. ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు. కాబట్టి ప్రియులరా, ధనము దేవుడు ఇచ్చుంటాడు కొంతమందికి, వాళ్ళకి అనుభవించే శక్తి లేదు. మనం మేలు కదా పేదలను. మనము ఎలా ఉంటాము? 5వ అధ్యాయం 11వ వచనం చదివండి మళ్ళా. ఆడ 12, 11 చదువు. ద్రవ్యము ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని తినేసే వాళ్ళు ఎక్కువైపోతారు. కనులార చూసుకున్నట్టే తప్ప ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి లేదు. కష్టజీవులు కొద్దిగా తిన్నను, ఎక్కువగా తిన్నను సుఖనిద్ర నందుదురు. ఐశ్వర్యవంతునికి ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. 24 గంటలు దాని గురించి ఆలోచించుకోవాలి. వాడు కొనుక్కున్నా ఎవరు చంపేస్తారని భయం, ధనం ఎవరన్నా తీసుకుని వెళ్తారని భయం, ధనం లేకపోతే బతకలేమని భయం. నిద్ర సమృద్ధిగా మనము ఉంటే 2 ప్లేట్లు బిర్యానీ తింటాం, లేకపోతే 1 ప్లేట్ తింటాం. అసలే లేకపోయినా మనము వస్తువులైన ఉండిపోతాం. ధనవంతులు కాదు, సుఖ నిద్ర రాదు. మనం ఎక్కడ కొనుక్కుని హాయిగా నిద్రపోతాం. ఇప్పుడు అంత గొప్పలు అలాగా కారు లేకుండా స్వేచ్ఛగా మనలాగా నడిచి టీ దగ్గర టీ వేసుకుని తాగమని చెప్పండి, రాదు. ఫ్రీడమ్ ఉండదు. మనము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఎక్కడైనా తినేస్తాం, ఎక్కడైనా నిద్రపోతాం, ఎక్కడైనా ఉండిపోతాం. ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా ఉంటాం. కానీ ధనవంతులు ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్తే, పెద్ద గొప్పల కుటుంబానికి వెళ్తే టేబుల్ మీద ఈ విధ స్వీట్స్, ఈ విధ పళ్ళు పలహారాలు అన్నీ పెట్టారు పాస్టర్లకు మాత్రం. ఎన్ని రకాలంటే ఆ రకాలని మేము లెక్కేసేదానికి టైం లేదు. సార్ ఈ అల్పాహారం కొంచెం పుచ్చుకొని రాక మా ఇంటికి వచ్చారు అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టారు డైనింగ్ టేబుల్. ఇక స్వీటు, హాటు, పళ్ళు, జ్యూస్ అన్నీ పెట్టారు. వాళ్ళు కూడా కూర్చున్నారు. ఆ పక్క ఇంచుమించు 12 కుర్చీలు ఉన్నాయి. కూర్చున్న తర్వాత నేను మంచిగా ఒక మంచి స్వీట్ తీసుకొని పెద్ద ఆయన నువ్వు కూడా కొంచెం తినంటే, నేను తినకూడదు అయ్యా అన్నాడు. సరే పెద్ద ఆవిడకి అంటే పెద్ద ఆవిడ కూడా తినకూడదు అన్నాడు. సరే కుమారుడికి అంటే కుమారుడు తినకూడదు, కోడలకి అంటే కోడలు తినకూడదు అంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు తినకూడదు అంట. మరి ఎవరి కోసం తెచ్చారు ఈ పండ్లు పలహారాలు అంటే? మీకోసము. లేకపోతే మేము ఎంత తినగలుగుతామయ్యా? కొంచెమే కదా తినగలుగుతాము, మరి మిగతాయి అంటే అలా పెట్టుకో ఉంటామండి. పని మంది చెప్తున్నా, అలా పెట్టుకో ఉంటారు సార్. ఎవరికి చూసుకుంటా ఉంటారు. వాడిపోతే తీసుకొని దెబ్బలా పడేస్తారు సార్. ఏమ్మా అంటే షుగరు, ఒకరికి షుగరు, ఇంకొకరికి బ్లడ్ ప్రెషరు, ఇంకొకరికి ఇంకొక వ్యాధి, ఇంకొకరికి ఇంకొక వ్యాధి. వాళ్ళకి అంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం అండి? తిన్నాటకు కాకుండా చూసుకుంటా ఉండేదానికి. దేవుడు చెప్పాడు కదా, వాడికి ధనధాన్యాలు సమృద్ధి ఇచ్చేసినా కానీ అనుభవించే శక్తి వాళ్ళకి దేవుడు అనుభవించినప్పుడు ఎందుకండి అంత డబ్బు? ఇవన్నీ కూడా
చూసారా? కాబట్టి నీకు దుర్దినాలు రాకముందే నువ్వు ఎవరి గురించి తెలుసుకో ఉండాలి? నీ సృష్టికర్త నిన్నెవరు కలగజేశాడు, ఆయన నీకేమవుతాడు? ఏమవుతాడండి దేవుడు? మనకేమవుతాడు దేవుడు? తండ్రి. ఆయన గురించి నువ్వు తెలుసుకో ఉండాలి. ఎవరి గురించి తెలుసుకో ఉండాలి? మరొక విషయం కొరకు కూడా తెలుసుకోవాలి. నిత్య జీవం నీకు కావాలంటే ఎవరిని తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం మనం ఎప్పుడు చదువుకుంటున్నదే, ఒకసారి చూడండి, త్వరగా చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని వెరుగుటయే నిత్య జీవం అన్నాడు. నిత్య జీవం నీకు రావాలంటే తండ్రి అయిన దేవుణ్ణి, అలాగే ఆయన పంపించినటువంటి కుమారుడైన యేసుక్రీస్తుని నువ్వు తెలుసుకోవాలి. ఇంతకి నిత్య జీవం అంటే, జీవము అంటే ఏందో మనకు తెలిస్తే తర్వాత నిత్య జీవం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. మనిషి ఎన్ని భాగాలండి? 2 భాగాలు. ఒక భాగము రెండోది ఆత్మ. శరీరాన్ని సపరేట్గా చూస్తే శరీరం బతకాలంటే ఏం కావాలి? ప్రాణం కావాలి. ప్రాణం ఎందులో ఉంది? రక్తంలో ఉంది. రక్తం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆహారం కావాలంటే పంచభూతాలు. ఈ శరీరం బతకాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉందా? ఉంది. అలాగే ఆత్మ కూడా బ్రతకాలంటే దానికి కూడా ఆహారం కావాలి. అర్థమైందని నేను చెప్పే మాట? ఆహారం కావాలి. ఈ శరీరానికి ఆహారం పెట్టకపోతే ఏమైపోద్ది? ఈ శరీరము చనిపోతుంది, మరణిస్తుంది. అలాగే ఆత్మకు కూడా ఏం చేయాలంటే మనము ఆహారం పెట్టకపోతే మరణిస్తుంది అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒకసారి చూస్తాను, 2వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ఫస్ట్ కానీ చూడు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది గాని నీవు మృతుడివే అన్నాడు. జీవించేది దేంట్లో జీవిస్తున్నాడు? చచ్చిపోయింది దేంట్లో? జీవించుచున్నది మన దేహం అని అర్థమైపోయింది. మృతుడైపోయింది ఆత్మ అనేది అర్థమైపోయింది. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది క్రైస్తవులకి. జనాన ఆత్మలో వాళ్ళు ఎలా అయిపోయినారంట? మృతులుగా మారిపోయినారు. ఎంతమంది ఉన్నారండి ఈ విధంగా? సరే, ఈ శరీరానికి ఆహారం ఇది అనుకున్నాం కదా, మరి ఆత్మకి ఆహారం ఏంటి? సార్ చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 34. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని మనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలగొనుడు. చాలు. జీవాహారం ఎవరంట జీవాహారము? యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడమ్మా? ఆది యందు వాక్యమై ఉండును. వాక్యం దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యమే దేవుడుగా ఉన్నాడు. వాక్యం దేనికి ఆహారము? ఆత్మకు ఆహారం. ఎప్పుడు 3 పూటలు ఈ శరీరానికి మాత్రమే పెడుతున్నాం మనం. 3 పూటలు ఈ శరీరానికి మాత్రమే పెడుతున్నాం. 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 3 పూటలు
దీన్ని మాత్రమే చూసుకుంటున్నాం మనం. కానీ ఆత్మకు ఆహారం ఎప్పుడు పెట్టారండి? ఆత్మీయ ఆహారం ఏమ్మా, అర్థమైందా? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. అర్థమైందా? ఆయన వాక్యం అనేది నువ్వు ఎప్పుడైతే తింటావో అది ఆత్మకేమవుతుందంట? ఆహారం అవుతుందంట. శరీరాన్ని మాత్రం పెంచుకుంటే సరిపోద్దా? ఆత్మను పెంచుకోరా, ఆత్మలో బలపడరా, ఆత్మను లోతుకు నడిపించుకోరా, ఆత్మకు ఆహారం పెట్టరా అంటే పెట్టడం లేదు. వాక్యం వినేది ఎప్పుడమ్మా మనము? ఆదివారం పోతే మళ్ళీ ఆదివారము, అది కూడా వింటారో లేదో తెలియదు ఇక్కడ కూర్చొని. మరి ఆత్మ బతుకుండాలంటే ఎలా బతుకుంటుందండి? బతకపోతే దేవుడు నీకు కూడా ఆ పేరే పెడతాడు. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతురాలివే, మూర్తుడివే అంటాడు ఆయన. మరణించింది నీ ఆత్మ. ఒకసారి ప్రభువులు వారు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ సువార్త చెప్పుకుంటా పోతా ఉన్న భాగంగా ఒక శిష్యుడు, అప్పుడు 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభుకి. ఒక శిష్యుడు వచ్చి, మొదకుడా మా నాన్న మరణించాడు, మొదట వెళ్ళి ఆయనకి నేను సమాధి చేసి ఆ సమాధి కార్యక్రమం చేసి వస్తాను అంటాడు. ఒక ప్రభు అంటాడు అతనితో, మృతులను పాతి పెట్టుకుంటాయి, నువ్వు నన్ను వెంబడించయ్యా, నువ్వన్నా బతికించుకుని ఆత్మను అన్నాడు. దాని అర్థం ఏంది? మృతులను పాతి పెట్టుకుంటాయా? ఏంది మృతులు పాతి పెట్టుకునేది అంటే ఏంది? సమాధుల్లో ఉన్న వాళ్ళు లేచి వచ్చి ఈయన్ని తీసుకోపోయి పాతి పెట్టుకుంటారా? కాదు కదా. మరి మృతులు పాతి పెట్టుకుంటాయంటే అర్థం ఏంటంటే, ప్రభు చెప్పే మాటల్లో చాలా పరమార్థం ఉంటుంది. ఏంటంటే, నాయనా ఆల్రెడీ మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆత్మలో చచ్చున్నారు, శరీరంలో బతుకుతున్నారు కేవలం. మీ నాయన కూడా ఎలా అంటాడు? ఆల్రెడీ శరీరంలో బతుకున్నాడు, చచ్చిపోయాడు. శరీరంలో కూడా ఆత్మలో ఆల్రెడీ చచ్చిపోయినాడు. వాళ్ళలాగే కదా బతికిన్నాడా? ఏ రోజైనా వాక్యం తెలుసుకొని వాక్యం కోసం పోయాడా, వెళ్ళాడా అంటే వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు మృతులు అంటే ఆత్మలో చచ్చిన వాళ్ళు వచ్చి ఆత్మలో శరీరంలో చచ్చిపోయిన మీ నాన్నని తీసుకుపోయి పాతి పెట్టుకుంటారు. నువ్వెట్ట నీ ఆత్మను బతికించుకుంటున్నావు గనక దయచేసి నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు ఏ దాన్ని వెంబడిస్తాం మనం? వాక్యాన్ని వెంబడిద్దామా? చెప్పండి. మరణము అనే పదానికి అర్థం ఏంటంటే ఎడబాటు. శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అని అర్థం. మరి ఆత్మ చచ్చిపోయింది అనే దానికి అర్థం ఏంటంటే ఆత్మ ఎవరి దగ్గర నుంచో దూరంగా వెళ్ళిపోతుంది. ఆయన ఊరంటే నిరంతరము మన ఆత్మను బతికించుకోవాలంటుంది ఏంటంటే దేవుని మాటల ద్వారా ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది. నీకు నీ ఆత్మ ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ఆత్మ చచ్చిపోయిన వాళ్ళకి దేవుని వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఉండదు. ఉంటుందా? ఉండదు. ఆత్మ ఆల్రెడీ చచ్చిపోయింది. ఇప్పుడు ఆకలేయటం లేదని హాస్పిటల్కి పోతే ఏం చేస్తాడు డాక్టర్ గారు? ముందు కావూరులు వచ్చాయేమని చెక్ చేస్తాడు. ఆకలేయటం లేదయా నాకు బాగా అంటే, పచ్చికర్రలు వచ్చాయేమో చెక్ చేస్తాడు, దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఆత్మలో మనకు వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, వాక్యం కోసం వెళ్ళాలని లేదు, వాక్యం వినాలని లేదు అంటే నీ ఆత్మ కూడా ఏమైపోయింది? చచ్చింది. కాబట్టి చచ్చిన వాళ్ళ దగ్గరకు పోయి దమ్ము బిర్యానీ పెట్టి లేదు తినమన్నా వాళ్ళు తింటారా? ఇప్పుడు నేను మంచి వాక్యం, ఎంత మంచి వాక్యం తీసుకొని వచ్చి చెప్పినా వాళ్ళ ఆత్మలు ఆల్రెడీ చచ్చిపోయారు కనుక ఎంత మంచి వాక్యం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ప్రియులరా, నీ ఆత్మ బతికి ఉండాలంటే నువ్వు వాక్యముతో సహవాసం కలిగి ఉండాలి. వాక్యం చదవాలి, వాక్యం తెలుసుకోవాలి, వాక్యాన్ని పట్టుదల పట్టాలి, నేర్చుకోవాలి.
వాక్యంతోనే ఉండాలి. మనకు వాక్యం కావాలంటే అపోస్తలులు కావాలి. అపోస్తలు తెచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు కావాలి. మనతో మాట్లాడుతున్నటువంటి తండ్రి అయిన దేవుడు కావాలి. దేవునితో మనం సహవాసం అదే సహవాసమే సంఘం. సంఘం ఎప్పుడు ఎవరితో సహవాసం ఉండాలండి? అపోస్తలుల బోధ ఎందు, సహవాసం అందు, రొట్టె విరచట ఎందు, ప్రార్థన చేయాలి. బోధ ఎందు ఉండాలా? బోధ ఎందు ఎడతెగక ఉండాలి. తెగిపోతుంటారు. ఆదివారం వచ్చారా, ఇప్పుడు తెంపేసుకుంటారు. మళ్ళా ఎక్కడ తిరుగుతాయో గొర్రెలు తిరుగుతాయి. మళ్ళీ ఆదివారం వచ్చేలాక మళ్ళా వస్తాయి తెగిపోయిన గాలిపోటాన్ని కట్టుకునేదానికి. కాబట్టి ఆత్మలో ఎవరైతే వాళ్ళకి పరలోకం ఉండదు, నరకమే. ఆత్మలో బతికించుకోవాలంటే నువ్వు ముందేం చేయాలి? ఇక్కడ చెప్పండి. వాక్యముతో సావాసం. మొదటి కీర్తన చదువుకొని ముడి చేసుకో. మొదటి కీర్తన ఫస్ట్ నుంచి కాదు, మూడవ వచనం నుంచి రెండవ వచనం చదువు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరన నాటబడింది. ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలన, అంటే ఎండిపాడు అన్నమాట. అతడు చేయిందంతు సఫలం. మీకు సఫలం అవుతున్నాయి, విఫలం అవుతున్నాయి. ఇప్పుడు దేవుని విఫలం అవుతున్నాయి అంటే మీరు ఈడ అంట కట్టబడలేదు. ఎక్కడ? సావాసంలో. మంగళవారం ప్రార్థన అయితే రావటం లేదు, శుక్రవారం ప్రార్థన అయితే కనబడటం లేదు. ఒక ఆదివారం వస్తే సరిపోద్దా? అంటగట్టబడినట్టు అదే. కాబట్టి దేవుడు మనం చేసే సఫలం చేయాలంటే మనం వాక్యంతో అంటగట్టబడంలో. నీళ్ళు ఎక్కడ ఊరుతున్నాయో ఆ ఒడ్డునుంటే కదా చెట్టు వాడిపోదు, ఫలములు ఇస్తుంది. నీళ్ళు అంటే వాక్యం. అంటే ఆ వాక్యము ఎప్పుడు దీవారాత్రులు ధ్యానించాలి, దాంతో అంటగట్టబడి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన ఉంటే ఆడికి వెళ్ళిపోవాలా. వాళ్ళ దగ్గర ప్రార్థన అంటే ఆడికి వెళ్తే అక్కడ దేవుడు వాక్యం మనకు వస్తుంది, మన ఆత్మకు ఆహారం దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని కాపాడుకుని నరకాన పోతారా, ఆత్మను రక్షించుకుని పరలోకం పోతారా? ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉంది? వాక్యం. వాక్యం 3 పూటలు శరీరానికి ఆహారం పెట్టారు, కనీసం ఆత్మకు ఎన్నిసార్లు పెడుతున్నారా? ఒకసారి పెడితే చచ్చిపోదు. ఇది రివర్స్ చేసి చూడండి, ఒకసారి చూద్దాం. ఆత్మకు 3 పూటలు, శరీరానికి వారానికి 1 పూట పెట్టండి, చూద్దాం. పెట్టరు. అప్పుడు దేవుడు ఎలా పరలోకం ఇస్తాడు? కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒకటి, ఆయన ఎవరు, మనకి ఏమవుతాడనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన మనకి తండ్రి, ఆయన మనం సృష్టించినటువంటి సృష్టికర్త, మన నిర్మాణికుడు. ఆయన నాకేమవుతాడు, ఆయనకు మనం ఏమవుతామనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన మనకి తండ్రి. లేదు మా అమ్మ నాన్న కదా నేను పుట్టిందంటే, మీ అమ్మ నాన్నలు ఎవరికి పుట్టారు? ఆ అమ్మ నాన్నలు ఎవరికి పుట్టారు? మీ అమ్మ నాన్నలకి డాడీ ఎవరు? దేవుడు. ఆయన్ని తెలుసుకోవాలి. ఎప్పట్లో తెలుసుకోవాలి? ఈ బాల్య దినములు ఎట్లా పోయినాయి. ఇకపోతే దుర్దినాలు రాకముందే, ఏనా దుర్దినాలు రాకముందే ఈ సృష్టికర్త నువ్వు తెలుసుకున్నాను. తొందరగా మన అంతం వస్తుందో, సృష్టి అంతం అవుతుందో తెలియదు. కాబట్టి నేను రోజు దేవుని గురించి నేర్పిస్తున్నాను. యూట్యూబ్లో పెట్టేస్తాను. మళ్ళా దీనికి ఎగ్జామ్ ఉంటుంది మీకు. మళ్ళా మేము ఎవరి దగ్గర అయితే మాకు నేర్పించిన విషయాలు మీకు నేర్పిస్తూ వస్తున్నాను. నేను బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఈ విషయాలను తెలుసుకొని సిద్ధపడవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ, ఇకపోతే ఒకటి, బాల్య దినములు ఎందుకు తెలుసుకోవాలి, సృష్టికర్తని తెలుసుకునే సమయం దేవుడిచ్చాడు. రెండవదిగా నిత్య జీవం కొరకు మనము తెలుసుకోవాలి. నిత్య జీవం కావాలంటే మన ఆత్మని మనము 3 పూటలు ఏం చేసుకోవాలి? ఆహారం, ఆత్మీయ ఆహారం, వాక్యముతో సావాసం కలిగి ఉండి కాపాడుకుంటూ నిత్య జీవాన్ని పొందుకోవాలా, వాక్యాన్ని సంపాదించుకోవాలా.
జీవాహారాన్ని సంపాదించుకో.